గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధి పనులపై కేంద్ర సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ తమీం అన్సారియా, మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మొహమ్మద్ నజీర్, కమిషనర్ మయూర్ అశోక్ అధికారులు పాల్గొన్నారు. 400 కోట్లతో జిల్లాలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంపై ఫోకస్ పెట్టామని పెంబసాని చంద్రశేఖర్ తెలిపారు. పీపీపీ విధానంలో గుంటూరు నగర అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. దాదాపు 20 నెలలు అయింది. అదేవిధంగా ఇంకా చాలా వర్క్స్ కి టెండర్స్ అవన్నీ కూడా పిలుచున్నారు. కొత్త కమిషనర్ గారు వచ్చారు, కొత్త టీం వచ్చింది. పెండింగ్ ఏదైతే అవన్నీ క్లియర్ చేసుకుంటా వస్తాం. అంటే ఇప్పుడు శంకర్ విలేజ్ కొంత ఒక 40 మంది ఇంకా ఇవ్వని వాళ్ళకి ల్యాండ్ అక్విజిషన్ నోటీసెస్ ఇవ్వటం, దాన్ని క్లియర్ చేసే విధానం. ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 మనం టెండర్ ఓపెన్ చేసి వర్క్ స్టార్ట్ చేశారు. అయితే అక్కడ కొన్ని రైట్ ఆఫ్ వే దానికోసం కరెంట్ పోల్స్ ఇష్యూస్ ఉన్నాయి, అవి క్లియర్ చేసుకోవడం. అదేవిధంగా గోరంట్ల వాటర్ ట్యాంక్ కి ఫస్ట్ 2 టెండర్స్ లో ఎవరు రాలేదు. మళ్ళీ థర్డ్ టెండర్ పిలిచారు, అది ఓపెన్ చేసి ఒక 4 months లో కంప్లీట్ చేస్తానన్నారు. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 డెడ్ లైన్స్ తీసుకుంటే శంకర్ విలాస్ 2027 జూలై 27 కల్లా కంప్లీట్ చేయాలి. ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 వచ్చేటప్పటికి డిసెంబర్ 2026, అంటే ఈ రెండుకి ఇవ్వాలనేది. అదేవిధంగా నందివేలుగు ఆర్ఓబి దగ్గర ఒక కల్వర్ట్, అదొక 3 months లో, అది కూడా టెండర్ ఫైనలైజ్ అయిపోయింది, కంప్లీట్ చేయడం. నార్ల వెంకటేశ్వరరావు గారి ఆడిటోరియం, ఇది 30 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నటువంటిది. దాన్ని ఒరిజినల్ గా నామినేటెడ్ గా, ఎందుకంటే ఒకళ్ళే ముందుకు వచ్చారు, నామినేటెడ్ గా చేద్దామంటే దానికి కొంతమంది కరెక్ట్ కాదన్నారు. అందుకని చెప్పి దాన్ని మళ్ళీ ప్రాపర్ టెండర్ ప్రాసెస్ లో తీసుకువెళ్ళి ఈరోజు మళ్ళీ దాన్ని కూడా టెండర్ పిలిచాం. ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటిని కరెక్ట్ చేయడం. అదేవిధంగా శానిటరీ వర్కర్స్కి కావాల్సినటువంటి డ్రైన్ క్లీనింగ్ ఎట్లా చేయాలి, మే ఎండ్ కల్లా కంప్లీట్ చేస్తేనే ఆ సిల్ట్ రిమూవల్ అవన్నీ చేయాలి. సో దానికి కావాల్సినటువంటి టెండర్లు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఈ పబ్లిక్ ఎక్కడ పడితే అక్కడ ఈ ప్లాస్టిక్ అన్ని డ్రైన్స్ లేకుండా పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏం చేయాలి. ఇక్కడ 32 పార్క్స్ ఉన్నాయి. ఈ 32 పార్క్స్ మెయింటెనెన్స్ ఉండట్లేదు, డెవలప్ చేస్తున్నారు, ప్రభుత్వాలు డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాయి. దానికి నైబర్హుడ్ సొసైటీస్ని ఫామ్ చేసి ఆ సొసైటీస్కి మేనేజ్మెంట్ ఆప్షన్ ఇచ్చే విధానం. ప్రజలకి ఆ షాపుల వాళ్ళకి నేను పత్రికాముఖంగా క్షమాపణలు చెప్తున్నాను. ఎందుకంటే గబక్కన కొట్టేశారు, ఇవన్నీ కొద్దిగా ప్లానింగ్ కరెక్ట్గా లేకుండా. అవన్నీ 3-4 నెలల నుంచి వర్క్స్ కూడా ఫాస్ట్గా అవ్వట్లేదు. దాంతో షాపుల వాళ్ళకి బిజినెస్లు దెబ్బతింటూ ఇవన్నీ ఇబ్బందిగా ఉన్నాయి. కాబట్టి అందరినీ ఈరోజు మాట్లాడాం. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే 1.5-2 months లో పెండింగ్ షాపుల దగ్గరగా ఈ రోడ్డు వైండింగ్ ఎక్కడ ఉన్నాయో అవన్నీ యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేసి ముందు అవి చేశాక కొత్త టెండర్లు కానీ కొత్త వర్కులు కానీ ఏమని చెప్పాం. సో అవి కూడా చేస్తానని చెప్పారు. అది కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV నెట్వర్క్. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.